ఇది లాస్ట్ వీడియోకి కంటిన్యూషన్ వ్లాగ్ అండి. చెప్పాను కదా బాబుకి ఒక హ్యాండ్కి అయితే పూర్తిగా బ్లడ్ రాలేదని చెప్పేసి ఇంకొక హ్యాండ్కి అయితే తీశారు. ఈసారి అయితే మా పప్పులు ఉడకలేదు. పాపం రెండోసారి కనిపెట్టేశాడు. ఎందుకంటే ఫస్ట్ హ్యాండ్కి లైట్గా పెయిన్ వస్తుంది కదా, దానికోసం ముందే భయపడిపోయి చాలా ఏడ్చేశాడండి బాబోయ్. వాడి ఏడుపు చూడలేకపోయాను. పాపమమ్మ చిన్న పిల్లోడు కదా, తట్టుకోలేకపోయాడు. ఇదైతే మా హస్బెండ్కి తెలిసిన ల్యాబ్ అని చెప్పాను కదండి, అందుకే వెంటనే టెస్ట్ రిజల్ట్స్ అయితే ఇచ్చేస్తానని చెప్పారు. నేనైతే బయట కూర్చొని వెయిట్ చేస్తున్నాను. ఈయన ఎంతసేపటికి రావట్లేదని చూస్తే ల్యాబ్లో ఆయన్ని టెస్టులు చేయనివ్వకుండా ఈయనైతే కబుర్లు చెప్పడం మొదలు పెట్టాడు. చివరాఖరికి రిపోర్ట్స్ అయితే వచ్చేసాయి. బాబుకి అయితే టైఫాయిడ్ ఫుల్గా ఉంది, పాపకి లైట్గా తగిలింది అన్నారు. అందుకని చెప్పేసి బాబుకి అయితే ఇంజెక్షన్స్ పెడుతున్నారు. మేమైతే నార్మల్ ఫీవరే కదా 3 డేస్లో తగ్గిపోతుందని చెప్పేసి మేమైతే కేర్లెస్గా ఉన్నాము. మీరైతే ఇలాంటి పని ఎప్పుడు చేయకండి. పిల్లలకి 3 డేస్ అయినా ఫీవర్ తగ్గకపోతే ప్లీజ్ వాళ్ళకి బ్లడ్ టెస్ట్ అయితే చేపించండి. నా వీడియో కనుక మీకేమైనా ఉపయోగంగా అనిపిస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్